జగన్ అక్రమాస్తుల కేసులో భాగంగా వాన్పిక్ వ్యవహారంలో నిమ్మగడ్డ ప్రసాద్ పేరు తొలగించేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వరాచారిని అడిగి తెలుసుకుందాం. నాగేశ్వరాచారి, నిమ్మగడ్డ పిటిషన్ ఏమని వేశారు? వాన్పిక్ వ్యవహారంలో కీలక నిందితుడిగా ఉన్నారు. వాన్పిక్ సంబంధించిన ప్రకాశం, గుంటూరు జిల్లాలో వాన్పిక్ ఓడరేవుకు సంబంధించి వైఎస్ హయాంలో ప్రతిపాదించిన ప్రాజెక్టును తనకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చేందుకు నిమ్మగడ్డ ప్రసాద్ కుట్ర పన్నారనేది ప్రధానమైన అభియోగం. దీనికి సంబంధించి ఇటు సిబిఐ అటు ఈడీ రెండు కూడా నిమ్మగడ్డ ప్రసాద్ పై ఛార్జ్ షీట్ దాఖలు చేశాయి. జగన్, విజయసాయి రెడ్డి, అదే వాన్పిక్ ఫోర్స్, వాన్పిక్ కంపెనీ వాటితో పాటు నిమ్మగడ్డ ప్రసాద్ కూడా వ్యక్తిగతంగా ఛార్జ్ షీట్ లో నిందితుడిగా సిబిఐ చేర్చింది. అయితే దీనిపైన దానికి సంబంధించి సిబిఐ కోర్టు కూడా అభియోగాలను పరిగణలోకి తీసుకుని సిబిఐ కోర్టులో దానికి సంబంధించి విచారణ కూడా కొనసాగుతుంది. అయితే సిబిఐ కోర్టులో వేసినటువంటి ఛార్జ్ షీట్ లో తన పేరును తొలగించాలని కోరుతూ హైకోర్టులో చాలా కాలం క్రితమే నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్ వేశారు. దానిపైన సుదీర్ఘమైన వాదనలు జరిగాయి. ఆ వాన్పిక్ కోర్టుకు ఆ వ్యవహారానికి తనకు ఎలాంటి సంబంధం లేదని, తన ఒక వ్యాపార కోణంలోనే ఆ ప్రాజెక్ట్ లో భాగస్వామ్యం అయ్యాను తప్ప ఆ కుట్రకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదని ప్రధానంగా నిమ్మగడ్డ ప్రసాద్ వాదించారు. అయితే పూర్తిగా అదంతా కూడా నిమ్మగడ్డ ప్రసాద్ కన్సర్న్లోనే జరిగింది. మొదటి నుంచి కూడా ఆ రసైల్ ఖైమాన్ భారత్ కు తీసుకురావడం, ఈ ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయడం, ఆ తర్వాత రసైల్ ఖైమాన్ తొలగించి పూర్తిగా వాన్పిక్ ఫోర్స్ లో తీసుకోవడం, ఈ మొత్తం వ్యవహారంలో కూడా నిమ్మగడ్డ ప్రసాద్ కీలక పాత్ర పోషించారనేది సిబిఐ అభియోగం. ఈ రెండు వాదనలు విన్న తర్వాత ఈ రోజు అంటే దానికి సంబంధించి గత కొంతకాలంగా వాదనలు జరిగాయి. రిజర్వ్ చేసిన హైకోర్టు ఈ రోజు తీర్పు వెల్లడించింది. నిమ్మగడ్డ ప్రసాద్ క్వాష్ పిటిషన్ కోర్టు వేస్తూ తీర్పు వెల్లడించింది. ధన్యవాదాలు నాగేశ్వరాచారి.